వెల్కమ్ టు కే టైమ్స్ న్యూస్ బులెటిన్ల ముందుగా హెడ్లైన్స్. బీహార్ సమావేశంలో ప్రధాని మోడీ సంచలన వ్యాఖ్యలు. తెలంగాణ భూభారతి కొత్త ఆర్ఆర్ఓ చట్టం అవగాహన సదస్సు. కాశ్మీర్లో జరిగిన సంఘటన గురించి కొవ్వొత్తుల ర్యాలీ. గోరుకల్లు రిజర్వాయర్ను సందర్శించిన పాణ్యం ఎమ్మెల్యే గౌరు చరితారెడ్డి. ప్రపంచ మలేరియా దినోత్సవం సందర్భంగా పెద్దపల్లిలో డిఎంహెచ్ఓ ఆధ్వర్యంలో ర్యాలీ. ఇక వివరాల్లోకి వెళ్తే, హన్మకొండలోని బీఆర్ఎస్ పార్టీ కార్యాలయంలో బీఆర్ఎస్ లీగల్ సెల్ సన్నాహక సమావేశం నిర్వహించారు. ఈ సమావేశానికి ముఖ్య అతిథిగా టీఆర్ఎస్ రాష్ట్ర జనరల్ సెక్రటరీ సోమభారత్ పాల్గొని మాట్లాడుతూ కేసీఆర్ పాలనలో అన్ని రంగాల అభివృద్ధి జరిగింది, దానికి భిన్నంగా రేవంత్ రెడ్డి పాలన జరుగుతున్నది, కాంగ్రెస్ ప్రభుత్వం శవంలాగా ఉన్నది, దుర్మార్గ ప్రభుత్వం పెట్టే అక్రమ కేసులను వాదించడానికి అడ్వకేట్లుగా మేము ఉన్నామని, న్యాయవాదులందరూ నల్లకోట్లు ధరించి బీఆర్ఎస్ రథోత్సవ సభకు రావాలని పిలుపునిచ్చారు. ఒక మంచిగా నడిచి తమని మంచిగా పరిపాలించి అందరికి ఉపయోగపడే ఒక పరిపాలనని మళ్ళీ ఎలా తీసుకురావాలి అనేది వారు ఆలోచన చేస్తారని ఇలా ఆ సందర్భంగా 10 సంవత్సరాల కాలంలో కేసీఆర్ గారి నాయకత్వంలో జరిగిన అభివృద్ధిని, శాంతి భద్రతలని, తర్వాత ఒక మంచి వాతావరణం, వ్యవసాయ పరంగా మంచి వాతావరణాన్ని అస్తవ్యస్తం చేసి ఇవాళ నీళ్లు లేవు, కరెంటు సరిగా లేదు, తర్వాత బతికేదానికి అవకాశాలు లేని పరిస్థితులు, అశేష ప్రజానీకానికి బతికేదానికి అవకాశాలు లేని పరిస్థితిలోకి ఒక బ్రహ్మాండమైన పరిస్థితి ఏంటి కేసీఆర్ గారి పరిపాలనలో. తలసరి ఆదాయము దేశం మొత్తంలోనే హైయెస్ట్ వచ్చిన పరిస్థితి నుంచి ఇవాళ బతుకు తెరువు కోసం తిప్పలబడాల్సిన పరిస్థితికి నెట్టివేయబడిన పరిస్థితుల్లో ఇవాళ ఈ మహాసభ జరుగుతూ ఉన్నది, రజతోత్సవ మహాసభ జరుగుతూ ఉన్నది. ఈ మహాసభని అడ్డుకునేదానికి అనేక రకాల కుట్రలు చేస్తూ ఉన్నారు. ఈ కుట్రల కేసుల ద్వారా, అనేక తప్పుడు కేసుల ద్వారా రాష్ట్ర వ్యాప్తంగా ప్రశ్నించే వీరు దుష్ట పరిపాలన, కాంగ్రెస్ దుష్ట పరిపాలనని ప్రశ్నించిన ప్రతి ఒక్కరి మీద కేసులు పెట్టడము, ఆ కేసులు నిరాధారమైన కేసులు, రాజ్యాంగాన్ని ఉల్లంఘించి ప్రజల హక్కులను హరించే విధంగా ఇవాళ కేసులు పెడతా ఉన్నారు. వీటన్నిటి మీద కూడా ఇవాళ ప్రజలు కలమెత్తుతూ ఉన్నారు, ఐక్యమవుతూ ఉన్నారు. ఒక శవంలాగా ప్రభుత్వం చేతనమైన ప్రభుత్వం లాగా కాకుండా ఒక శవంలాగా తయారైన ఈ ప్రభుత్వం వారికి ఏమీ చేయలేని పరిస్థితుల్లో ఉన్న ఈ ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తే ఇవాళ ఇబ్బంది పెడతా ఉన్నారు. ఇట్లాంటి ప్రభుత్వం ఉండాలా లేదా అనే చర్చ ఇవాళ సర్వవ్యాప్తమైపోయినది రాష్ట్రం మొత్తంలో. ఆ సందర్భంగా జరుగుతున్న ఈ మహాసభలో చేతనానికి చిహ్నమైన ఈ ప్రొఫెషన్, లీగల్ ప్రొఫెషన్ అద్భుతంగా తెలంగాణ ఉద్యమంలో పార్టిసిపేట్ చేసింది. తెలంగాణ ప్రజల యొక్క ఆకాంక్షల్ని ఎలుగెత్తి చాటే దానికోసం కేసీఆర్ గారి వెనకాల సమీకృతమై దాని తెలంగాణ సాధించడంలో ఈ బోధికమైన పాత్రను పోషించిన ఈ న్యాయవాదుల వ్యవస్థ ఏదైతే ఉన్నదో ఆ వ్యవస్థ ఇవాళ మళ్ళీ ఈ దుర్మార్గ ప్రభుత్వం పెట్టే తప్పుడు కేసుల నుంచి ప్రజల్ని కాపాడేదానికి ముందు వరుసలో ఉన్నది. ఎంతైతే చైతన్యంతో మనం ఈ పనులు చేస్తున్నామో ఆ చైతన్యం ప్రతిబింబించేలాగా ఇవాళ ఈ మహాసభలో మనం భాగస్వామ్యం చేసుకోవాల్సిన అవసరం ఉన్నది. కాబట్టి ఎల్కతుర్తిలో నిర్వహిస్తున్న బీఆర్ఎస్ రథోత్సవ సభను విజయవంతం చేయాలని మాజీ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు పిలుపునిచ్చారు. 16 నెలల కాలంగా కాంగ్రెస్ ప్రభుత్వం చేసిందేమీ లేదని, ఏమన్నా అభివృద్ధి జరిగిందంటే కేసీఆర్ ప్రభుత్వంలో 90% చేసిన పనులను పూర్తి చేశారన్నారు. బీఆర్ఎస్ రథోత్సవ సభకు రైతులే స్వచ్ఛందంగా సభ నిర్వహించుకోమని
తమ భూములు ఇచ్చారన్నారు. వర్ధన్నపేట ఎమ్మెల్యే కేఆర్ నాగరాజు అసత్య ఆరోపణలు చేస్తూ రైతులను గందరగోళం పరుస్తున్నారని మండిపడ్డారు. వరంగల్ పరిధిలోని 65వ డివిజన్ దేవన్నపేటలో ఎడ్ల బండ్లపై తిరుగుతూ బీఆర్ఎస్ రజోత్సవ సభను విజయవంతం చేయాలని ఎడ్ల బండ్ల ర్యాలీ నిర్వహించారు. ఈ ర్యాలీలో మాజీ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావుతో పాటుగా కార్పొరేటర్ దివ్య, రాజు నాయక్, బీఆర్ఎస్ శ్రేణులు పాల్గొన్నారు. ఈ రోజు 27వ తారీఖు నాడు సుమారు 10-11 లక్షల దాకా పోయే పరిస్థితి. 7 లక్షలే అనుకున్నాం. 7 లక్షల నుంచి 12 లక్షల దాకా పోతున్నది. వాలంటీర్ గా రావడం జరుగుతుంది. ఒక వరంగల్ జిల్లాలోనే 1,75,000 నుంచి 85 దాకా పోయే పరిస్థితి ఉన్నది. మాకు టార్గెట్ ఇచ్చింది 1,50,000. పెరిగే పరిస్థితి కూడా, తగ్గే పరిస్థితి లేదు. వర్ధన్నపేట నియోజకవర్గం మాకు 20,000 టార్గెట్ ఇస్తే 32,000 మంది దాకా పోతుంది. వాలంటీర్ గా రావడం జరుగుతుంది. నేను ఒకటే తెలంగాణ ప్రజలకు విజ్ఞప్తి చేసేది, మీరు పెద్ద ఎత్తున రావాలి. మీరు 2-3 వరకు వచ్చే ఏర్పాటు చేయాలి. నేను వ్యాపారస్తులకు కూడా రిక్వెస్ట్ చేస్తున్నా, ఆ రోజు మాకు సహకరించండి. రోడ్ల మీద బండ్లు పెట్టడం కానీ, ప్రైవేట్ వాహనాలు పెట్టడం కానీ దయచేసి ఆ రోజు మాకు సహకరించే ఏర్పాటు చేయండి. లారీలు కూడా వరంగల్ జిల్లాకు వచ్చే పరిస్థితి ఆ రోజు బంద్ పెట్టాలని రిక్వెస్ట్ చేస్తున్నా. సహకరించాలి. ఈ సభను సక్సెస్ చేయాలి. ఇది ఒక టిఆర్ఎస్ పార్టీ, బిఆర్ఎస్ పార్టీ సభే కాదు, తెలంగాణలో ప్రజల సభ, ఉద్యమకారుల సభ. దీంట్లో ఈ సభ సక్సెస్ కావాలని కాంగ్రెస్ పార్టీలో ఉన్న కొంతమంది తెలంగాణ వాదులు కూడా కోరుకుంటారు. ప్రతి ఒక్కరు కూడా, వివిధ పార్టీలో ఉన్న వాళ్ళు కూడా కేసీఆర్ గారు రావాలి. 20 సంవత్సరాల మా తెలంగాణ గడ్డ మీద, ముఖ్యంగా వరంగల్ గడ్డ మీద జరగటం అదృష్టంగా భావిస్తున్నారు. అందరూ కూడా రాజకీయాలకు అత్యంతంగా సపోర్ట్ చేస్తున్నారు. పెద్ద ఎత్తున సక్సెస్ అవుతుంది. అందరూ కూడా హుజరాబాద్ కాన్స్టిట్యూన్సీ లో రైతులు గాని, వరంగల్ జిల్లా రైతులు గాని అందరూ కూడా సహకరిస్తున్నారు. అందరు సహకరించవచ్చు. ఆడ బడిపిల్లిలో గాని, అనంత సాగర్ లో గాని రైతులే వచ్చి ఇది టెంపరవరీగా చేయండి, ఈ చెరువు కట్ట ఇది చేస్తే బాగుంటది, ఈ రోడ్డు చేస్తే బాగుంటుంది అని, తర్వాత అవసరం అయితే దాన్ని తీసేస్తామని కూడా చెప్పడం జరిగింది. దయచేసి దీంట్లో రాజకీయాలు చేయండి. మీ కాంగ్రెస్ పార్టీ మీటింగ్ పెట్టినప్పుడు నేను సహకరించాను, మీరు కూడా సహకరించాలి. ఆఫీసర్లను ఇబ్బంది పెట్టే ప్రయత్నం చేయదు. ఎవరికైనా రిక్వెస్ట్ చేస్తాను, అందరు సహకరించాలి. నాగరాజు గారు కూడా, మీరు కూడా సహకరించాలి. రైతులందరూ కూడా హ్యాపీగా ఉన్నారు. నేను నిన్న కూడా పోయినా, అనంత సాగర్ పోయినా, వడిపల్లి పోయినా. ఎమ్మెల్యే గారు చేసిన పద్ధతి మంచిది కాదని వాళ్ళే చెప్తారు.
వరంగల్ జిల్లా మల్టీజోన్ 1 ఐజీ చంద్రశేఖర్ రెడ్డి 2 నెలలుగా మావోయిస్టుల లొంగుబాట్లను ప్రోత్సహిస్తున్నాము. ఈ సంవత్సరంలో 250 మంది మావోయిస్టులు సరెండర్ అయ్యారు. ఈ రోజు 14 మంది మావోయిస్టులు లొంగిపోయారు. ఇందులో 2 ఏరియా కమిటీ సభ్యులు, 4 కమిటీ సభ్యులు ఉన్నారు. తక్షణ సహాయంగా ఒక్కొక్కరికి 25,000 రూపాయల ఆర్థిక సహాయం అందించాము. మా ఉద్దేశం మావోయిస్టు పార్టీ సభ్యులు హింసాయుత విధానాన్ని వదిలేలా చేయడమే. ఏ రాష్ట్రానికి చెందిన మావోయిస్టులు వచ్చి లొంగిపోయినా మా పోలీస్ శాఖ సహకారం అందిస్తుంది. ఉద్యమంలో పనిచేస్తున్న సభ్యులు లొంగిపోవాలి. జనజీవన స్రవంతిలో కలిస్తే ఉపాధి అవకాశాలు కల్పిస్తాం. లొంగిపోయిన మావోయిస్టులు అందరూ ఛత్తీస్గఢ్ రాష్ట్రంలో ఉద్యమంలో పనిచేశారు. వరంగల్ సిపి సంతృప్తి గారు, చుమ్మలపల్లి ఎస్పీ కిరణ్ గారు, ములుగు ఎస్పీ శబరీష్ గారు, కొత్తగూడెం ఎస్పీ గారు, మా ఆఫీసర్ అంతా ఇక్కడ ఉన్నారు. ఈ సమావేశం ముఖ్య ఉద్దేశం మీ అందరూ తెలుసు. గత 2 నెలలుగా మేము ఈ మావోయిస్ట్ పార్టీ సభ్యులని కొందరు తమ హింసాయుతమైన ఉద్యమాన్ని వదిలి జనజీవన స్రవంతిలో కలవడానికి మా ముందు వచ్చి సరెండర్ అయ్యారు. ఇప్పటి వరకు 250 మంది సరెండర్ అవడం జరిగింది. కొత్తగూడెం జిల్లాలో కావచ్చు, ములుగు జిల్లాలో కావచ్చు, ఇంకా వరంగల్లో కావచ్చు. ఇప్పటి వరకు ఈ సంవత్సరంలో 250 మంది సరెండర్ అయ్యారు, వివిధ ర్యాంకులకు సంబంధించిన వాళ్ళు. అందులో భాగంగా ఈ రోజు కూడా ఒక 14 మంది సరెండర్ అయ్యారు. వీళ్ళంతా మా వెనుక ఉన్న వీళ్ళంతా మావోయిస్టు ఉద్యమాన్ని వదిలేసి ఈ సరెండర్ జనజీవన స్రవంతిలో కలవడానికి ముందుకొచ్చారు. వారికి మా పోలీస్ శాఖ తరఫున ఆహ్వానం పలుకుతున్నాము. అయితే వారిలో వీరిలో 2 ఏసీఎం ర్యాంక్ ఉన్నారు, ఏరియా కమిటీ మెంబర్స్. వారికి 4 లక్షల రివార్డు ఇవ్వడం జరుగుతుంది. ఇంకా 4 పార్టీ సభ్యులు ఉన్నారు, వారికి 1,00,000 రూపాయల చొప్పున రివార్డు ఇవ్వడం జరుగుతుంది. ఇంకా మిగిలిన పార్టీ మెంబర్స్, మిలిషియా మెంబర్స్ ఉన్నారు, వారికి 25,000 ఇవ్వడం జరుగుతుంది. అయితే ఇప్పుడు ప్రస్తుతం ఇమీడియట్ గా వారికి వచ్చారు కాబట్టి అందరికీ 25,000 నగదు ఇప్పుడే ఇవ్వడం జరుగుతుంది. మిగిలిన అమౌంట్ వారి అకౌంట్ లోకి పంపడం జరుగుతుంది. అయితే మా ప్రధాన ఉద్దేశం ఈ మావోయిస్ట్ పార్టీ సభ్యులు ఎవరైనా సరే ఈ హింసాయుతమైన ఉద్యమం వదిలేసి ముందుకు రావాలనే వాళ్ళను ప్రోత్సహించాలనే ఉద్దేశంతోనే మేము ఈ కార్యక్రమం చేపట్టాము. కాబట్టి ఇంకా ఎవరైనా సరే ముందుకు వస్తే, అంటే ఏ రాష్ట్రం అనే సంబంధం లేదు, ఏ రాష్ట్రంలో పనిచేస్తున్నా సరే. ఇప్పుడు వీళ్ళంతా తెలంగాణలో చెందిన వాళ్ళు ఒక్కరే ఉన్నారు. ఇందులో చర్లకు సంబంధించిన ఒక అమ్మాయి ఉన్నారు, మిగిలిన వాళ్ళంతా ఛత్తీస్గఢ్ రాష్ట్రానికి చెందిన వాళ్ళు. కాబట్టి ఏ రాష్ట్రం అనేది, ఏ రాష్ట్రమైనా సరే, ఎవరు వచ్చినా సరే మేము ప్రభుత్వం తరఫున వారిని ఆహ్వానించి వారికి రివార్డ్ అమౌంట్, వారి పునరావాసానికి ఉపాధి చూపించడం, వారికి ఎట్లాంటి సాయం, ఆరోగ్య సమస్యలు ఉన్నా సరే, వారికి ఏం కావాలన్నా సరే మా పోలీస్ శాఖ తరఫున వారికి సమకూరుస్తాం. జమ్మూ కాశ్మీర్లోని పెహల్గాంలో యావత్ సమాజం దిగ్భ్రాంతికరమైన సంఘటన చోటు చేసుకుంది. పర్యాటకులపై జిహాదీ ఉగ్రవాదులు దాడి చేసి వెంటాడి హిందువులను గుర్తించి అక్కడికక్కడే హతమార్చారు. అత్యంత కిరాతకంగా 30కి పైగా పర్యాటకులను చంపివేయగా 100 మందికి పైగా గాయపడ్డారు. ఈ ఉగ్రదాడిని నిరసిస్తూ విశ్వ హిందూ పరిషత్, అఖిల భారత
విద్యార్థి పరిషత్ మరియు వివిధ హిందూ సంఘాల ఆధ్వర్యంలో నిరసన కార్యక్రమం చేపట్టారు. నర్సంపేట అమరవీరుల స్తూపం నుండి అంబేద్కర్ సెంటర్ వరకు హిందువులందరూ కలిసి కొవ్వొత్తులతో నివాళులర్పిస్తూ నిరసన తెలుపుతూ జిహాదీ తీవ్రవాదం నశించాలి, ఉగ్రవాద సంస్థలను మట్టుబెట్టాలనే నినాదాలు చేశారు. అనంతరం అంబేద్కర్ సెంటర్లో మరణించిన వారికి ఆశ్రు నివాళులు అర్పించారు. సెంటర్లో పాకిస్తాన్ యొక్క జాతీయ జెండాను చెప్పులతో ఊరేగించి ఇలా మనం ఇక్కడ తగలబెడుతున్నాము. ఈ విషయము పాకిస్తాన్ గుండాలు, ఐఎస్ఐ గుండాలు గమనించాల్సిందిగా కోరుతున్నాము. జమ్మూ కాశ్మీర్ పహల్గం ప్రాంతంలో జరిగిన ఉగ్రవాద దాడిలో అమాయక పర్యాటకుల ప్రాణ నష్టం దేశాన్ని దిగ్భ్రాంతికి గురిచేసింది. భారత మాత బిడ్డలైన 28 మంది పర్యాటకులు ఉగ్రదాడిలో ప్రాణాలు కోల్పోవడం తీవ్ర విషాదకరం. ఈ దారుణ ఘటనపై ప్రగాఢ సంతాపం వ్యక్తం చేస్తూ హన్మకొండ జిల్లా భారత రాష్ట్ర సమితి యువజన విభాగం ఆధ్వర్యంలో గురువారం సాయంత్రం బాలసముద్రంలోని పార్టీ కార్యాలయం నుండి అమరవీరుల స్తూపం వరకు కొవ్వొత్తులతో శాంతి ర్యాలీని నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా మాజీ చీఫ్ విప్ బీఆర్ఎస్ హన్మకొండ జిల్లా అధ్యక్షులు దాస్యం వినయ్ భాస్కర్ హాజరై అమరవీరుల ఆత్మకు శాంతి చేకూరాలని ప్రార్థించారు. ఈ సందర్భంగా దాస్యం వినయ్ భాస్కర్ మాట్లాడారు. भारत माता की देश की रक्षा कौन करेगा, कौन करेगा, हम करेंगे, हम करेंगे। देश की रक्षा कौन करेगा, कौन करेगा, हम करेंगे, हम करेंगे। Terrorism, down, down. Terrorism, down, down. Terrorism, down, down. Terrorism, down, down. శాంతిని ప్రేరేపించే విధంగా మన మధ్యలో మత కలహాలను సృష్టించాలని చెప్పి ఉగ్రవాదులను ప్రేరేపించి మన దేశం పైన కలిపి మొన్న కాశ్మీర్లో ఆల్గంలో అమాయకుల పైన ఉగ్రవాదుల చేత బలైనటువంటి వారందరికీ కూడా ఆత్మశాంతి చేకూరాలని చెప్పి ఉగ్రవాదుల చర్యలను ఒక దేశ పౌరునిగా తీవ్రంగా ఖండిస్తూ దేశ ప్రజలందరూ కూడా ఈ క్లిష్ట సమయంలో ఐక్యతతోని ఉగ్రవాదాన్ని నశించే విధంగా మన దేశం పైన ఉగ్రవాదాన్ని ప్రేరేపించే పాకిస్తాన్ను దుశ్చర్యలను ప్రపంచవ్యాప్తంగా శాంతి కోరే దేశాలందరూ కూడా ఖండించాలని కూడా ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ మరి ఈరోజు నగరంలో నా యువ మిత్రులు విద్యార్థులందరూ కూడా ఉగ్రవాదానికి వ్యతిరేకంగా పెద్ద ఎత్తున ర్యాలీ తీసి వృద్ధుల కుటుంబాలకు శాంతి చేకూరాలని చెప్పి ఈరోజు ఈ ప్రదర్శన నిర్వహించడం జరిగింది. రాబోయే రోజుల్లో ఈ ఉగ్రవాదాన్ని విడిచిపెట్టే విధంగా కేంద్రంలో ఉన్నటువంటి బీజేపీ ప్రభుత్వం తక్షణమే చర్యలు తీసుకోవాలని చెప్పి ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ ఈ క్లిష్ట పరిస్థితుల్లో ఈ క్లిష్ట సమయంలో అన్ని మతాల వాళ్ళు ఐక్యతతో నుండి
మనకు ఎదురవుతున్నటువంటి ఉగ్రవాద సమస్యను తరిమికొట్టే విధంగా, అంతం చేసే విధంగా ఐక్యతను పోరాడాలని చేసుకుంటూ మరి ఉగ్రవాద చర్యలను ప్రతి ఒక్కరు కూడా ఖండించి మరి వృద్ధులైనటువంటి మరి ఆత్మలకు శాంతి చేకూరాలని చెప్పి ఆ భగవంతుని కోరుకుంటూ మరి ఈ ర్యాలీలో పాల్గొంటున్నటువంటి నా యువ మిత్రులు, విద్యార్థులకు అందరికీ కూడా పేరు పేరున ధన్యవాదాలు. ప్రెస్ మిత్రులకు కూడా. కాశ్మీర్లోని పహల్గాంలో ఏ పాపం తెలియని టూరిస్టులపై పాకిస్తానీ ఉగ్రవాదుల దాడి చేసి 28 మందిని దారుణంగా చంపి పొట్టన పెట్టుకున్నారు. ఈ దుర్ఘటనను మిర్యాలగూడ సిపిఎం పార్టీ పట్టణ కమిటీ ఆధ్వర్యంలో కొవ్వొత్తులతో తీవ్ర నిరసన వ్యక్తం చేసింది. చనిపోయిన వారి కుటుంబాలకు ప్రగాఢ సంతాపం తెలియజేసింది. ఈ నిరసన కార్యక్రమంలో పట్టణ కమిటీ కార్యదర్శి గౌతమ్ రెడ్డి, పార్టీ మహిళా సంఘ కార్యదర్శి మానులారును నిర్వహించిన ర్యాలీలో నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. మొన్న జరిగిన కాశ్మీర్లో జరిగిన ఉగ్రవాద దాడి గురించి మేము ఖండిస్తున్నాము. మొన్న పెహల్గాంలో జరిగిన ఉగ్రవాద దాడి గురించి మేము ఖండిస్తున్నాము. ఎంతమంది అమాయకులు ప్రాణాలని కోల్పోయిండ్రు. ఈ ఉగ్రవాదులు ప్రభుత్వం మీద ఉన్న కోపంతోటో లేకపోతే ఆర్మీ మీద ఉన్న కోపంతోటో వాళ్ళు అమాయకమైన ప్రజలని వాళ్ళని చంపడం అనేది, కాల్చి చంపడం అనేది జరిగింది. వాళ్ళు ఏదన్నా చూసుకుంటే ప్రభుత్వం మీద చూసుకోవాలి, లేకపోతే ఆర్మీ వాళ్ళతో చూసుకోవాలి. కానీ అమాయకమైన ప్రజలని ఇట్లా చంపడం అనేది అమానుషము. అయితే ఒక అమ్మాయి అయితే కనీసం వారం రోజులు కూడా కాలేదు పెళ్ళయి, కాళ్ళ పారని ఆరక ముందే భర్తని కోల్పోయి ఆ అమ్మాయి పార్టీ టౌన్ కమిటీ ఆధ్వర్యంలో కాశ్మీర్లో పర్యటిస్తున్న పహల్గాం రాష్ట్రంలో పర్యాటకులపై ఉగ్రవాదులు దాడి చేయడం హేయమైన చర్య. ఆ చర్యను మోడీ బాధ్యత వహిస్తూ ఎంతటి వారైనా కఠినంగా శిక్షించాలని మేము టౌన్ కమిటీ సిపిఎం పార్టీ ఆధ్వర్యంలో చేస్తున్నాం ఈ ర్యాలీ. జమ్మూ కాశ్మీర్లో పహల్గాంలో ఉగ్రవాదుల దాడి అమానుషం. ఆ దాడిని మేము సిపిఎం పార్టీ తరఫున, టౌన్ సిపిఎం పార్టీ తరఫున ఖండిస్తున్నాం. ఆ దాడిలో పర్యాటకులు 28 మంది చనిపోవడం జరిగింది. దాంట్లో ముఖ్యంగా మొన్న పెళ్లి అయిన 6 రోజులకే ఒకతను చనిపోయాడు. అట్లనే ఇంటెలిజెన్స్ బ్యూరోకి సంబంధించిన తెలంగాణ హైదరాబాద్లో ఉన్నటువంటి ఇంటెలిజెన్స్ బ్యూరోకి సంబంధించిన అతను చనిపోయాడు. వాళ్ళు ఎటువంటి పర్యాటకులుగా పోయి అక్కడ ఆనందం కోసం 4 రోజులు గడపాలనే ఉద్దేశంతో అక్కడ పోవడం జరిగింది. ఈ ఉగ్రవాదులు అనుకోకుండా దాడి చేసి మరి ప్రజలను పొట్టన పెట్టుకోవడం అనేది ఇది చాలా అమానుషం. తీవ్రంగా ఖండిస్తున్నాం. దీన్ని వెంటనే ప్రభుత్వం మరి అరికట్టాల్సిన అవసరం ఉంది. ఈ రక్షణ వ్యవస్థలోనే ఏదో లోపం ఉన్నట్టుగా అనిపిస్తూ ఉంది. అందుకనే ప్రభుత్వం వెంటనే స్పందించి వాళ్ళందరినీ శిక్షించాల్సిందిగా కోరుతా ఉంది. ఇది చాలా అన్యాయమైన విషయం. మరి మీరు ఏదైనా మతం యొక్క ద్వేషం కానీ వేరే ద్వేషాలు ఏదున్నా కానీ అది ఒక పద్ధతి చర్చల ద్వారా మనం నిర్మూలించాలి తప్ప ఈ దాడుల వల్ల ఏది జరగదు. ఎందుకంటే మళ్ళీ ప్రభుత్వం కూడా వాళ్ళను చంపే పరిస్థితి కూడా ఉంటుంది కదా. అందుకని చంపుకోవడం అనేది సరి అయింది కాదు. చర్చల ద్వారానే పరిశీలించుకోవాలి. జమ్మూ కాశ్మీర్ అనేది చాలా అందమైనటువంటిది. అక్కడ పర్యాటకులు ఎప్పుడు నిత్యం వెళ్ళి ఇది చేస్తూ ఉంటారు. అందుకనే పర్యాటకులు వెళ్ళలేని పరిస్థితి ఈ రోజున ఏర్పడ్డది. మరి రక్షణ వ్యవస్థ చాలా చిన్నాభిన్నమై ఉందా అని అనిపించే విధంగా ఇప్పుడు ఉన్నది అక్కడ. అందుకని మనం వీటన్నిటిని ప్రజలందరం కూడా ఏకకంఠంతో ఈ ఉగ్రవాదాన్ని అరికట్టాల్సిన అవసరం ఉంది. ప్రభుత్వం మీద ఒత్తిడి కూడా తీసుకొచ్చి మరి ఇటువంటి ఘటనలు మళ్ళీ పునరావృతం కాకుండా ప్రభుత్వం మీద ఒత్తిడి తేయాల్సిన అవసరం ఉందని చెప్పేసి సిపిఎం పార్టీ ఈ సందర్భంగా కోరుతాం.
పహల్గాంలో జరిగిన దాడిని పహల్గాంలో పర్యాటకులపై జరిగిన దాడిని అమరులైన పర్యాటకులకు ఉగ్రవాదాన్ని దేశ సమైక్యతను మరో బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. స్టే ట్యూన్.